వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు. హలో హలో, ఎలా జరుగుతుంది శోభాయాత్ర? చాలా బాగా ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తావా? ఓకే, ఇప్పుడే మీరు కూడా శోభాయాత్రలో చివరి దాకా వస్తారా? రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు కూడా శోభాయాత్రలో పాల్గొనాలని ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. సో చిన్నగా శోభాయాత్ర అయితే ప్రారంభించారు. సో సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మన రిపోర్టర్ హరిత అలాగే విజయ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శోభాయాత్రని కంటిన్యూ చేస్తూ ఎక్కడికక్కడ భక్తులు ఏమనుకుంటున్నారు, అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా వాలంటీర్స్ హెల్ప్ చేస్తూ కూడా ముందుకు సాగుతున్నాం. హరిత, ఏంటి శోభాయాత్ర అయితే ఇప్పుడు ప్రారంభించారు, ఎలా అనిపిస్తుంది నీకు? ఎస్, చూడొచ్చు, మనకు హైదరాబాద్ లో గణేష్ పండుగ అంటే చాలు ఖైరతాబాద్ అన్నట్టే కనిపిస్తుంది. ఖైరతాబాద్ ఒక్కసారి శోభాయాత్ర స్టార్ట్ కాగానే చూడొచ్చు పబ్లిక్ కూడా చాలా ఉత్సాహంగా ఫోన్లలో ఫొటోస్ తీసుకుంటూ చాలా డాన్స్ ఆటపాటలతోటి ముందుకు వస్తున్న విజువల్స్ మనం గమనిస్తున్నాము. అయితే ఈసారి కొంత ఆలస్యమైనప్పటికీ కూడా పోలీసులు కొంత స్పీడప్ గానే ఈ శోభాయాత్రను ఇమర్షన్ వైపు గా కదిలిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ఎట్లా జరుగుతుందా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తుంటారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఉదయం 6 గంటలకు స్టార్ట్ కావాల్సింది కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంత స్పీడ్ గానే కొనసాగిస్తున్నారు. మనకు ఒక్కసారి ఇటు రాజదూత కావచ్చు, ద్వారకా హోటల్ వైపు వచ్చిన తర్వాత కొంత ఇంకా స్పీడ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే కేవలం హైదరాబాద్ లోని పబ్లికే కాకుండా విదేశాల నుంచి కూడా మనం చూసాం, కొంతమందితో మాట్లాడడం, చాలా వరకు కూడా డైరెక్ట్ గా వచ్చి ఖైరతాబాద్ గణేష్ చూడాలి, ఈ శోభాయాత్ర ఎలా జరుగుతుందని చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్ వస్తున్నారు. భక్తుల కంటే కూడా సెక్యూరిటీ బాగా ఎక్కువ ఇచ్చినట్టు అనిపిస్తుందా హరిత నీకు? ఎందుకంటే ఎక్కడ చూసినా సెక్యూరిటీ పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని కూడా ఎక్కడికక్కడ బందోబస్తులు అయితే కట్టుదిట్టం చేశారు కదా, నీకు ఎలా అనిపించింది ఈసారి ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఏర్పాట్లు? ఎస్, అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం కొంత ఫోకస్ గా ఉండి ఫస్ట్ నుంచి కూడా ఈ మనకు నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా కమాండ్ కంట్రోల్స్ ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు నవరాత్రి ఉత్సవాలను బందోబస్తు నిర్వహించడం కావచ్చు. ముఖ్యంగా శోభాయాత్ర అనేది పోలీసులకు కూడా చాలా ఛాలెంజింగ్. ఎందుకంటే చాలా వరకు మహిళలు వస్తుంటారు, చిన్నపిల్లలు చాలా పబ్లిక్ వస్తారు. కాబట్టి ఈ శోభాయాత్రలో పాల్గొన్నప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మఫ్టీ పోలీసులు, మనకు అశ్వదళాలు కూడా చూసాం, అశ్వదళాలతోటి కూడా పర్యవేక్షణ చేస్తూ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగు అడుగునా కూడా ఈ సంవత్సరం పోలీసులను అయితే చాలా పెద్ద ఎత్తున బందోబస్తులో ఏర్పాటు చేసి శోభాయాత్రను చాలా సాఫీగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానికి అనుగుణంగానే పోలీసులు కూడా అదే విధంగా ఈ శోభాయాత్రను ముందుకు తీసుకెళ్తున్న మనం విజువల్స్ లో చూస్తున్నాం. పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ముందుకెళ్తున్నారు. పబ్లిక్ ను చూస్తే మనకు పూలు చల్లుతూ కాలనీలో చూడొచ్చు, డమరుకాలు వాయిస్తూ కూడా చాలా వరకు ఎంత ఉత్సాహంగా కాలనీ వాసులే కాదు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ శోభయాత్రలు, మామూలుగా మనకు గణేష్ శోభయాత్ర అంటే చాలా ఉత్సాహంగా ఆటపాటలతో చేస్తారు. ఇక్కడ మనకు ఖైరతాబాద్ గణేష్ చూస్తే చాలా పెద్ద వినాయకుడు, డైరెక్ట్ గా చూడాలి, కల్లారా దర్శనం చేసుకోవాలనుకునే వారికి ఇదొక పండగ వాతావరణం. చాలా వైభవంగా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. చాలా వరకు కూడా చిన్న పిల్లలు చూస్తున్నాం, ఫ్యామిలీస్ కూడా ఎంతో దూరం నుంచి నడుచుకొని వచ్చి ఇక్కడికి శోభయాత్ర డైరెక్ట్ గా తిలకించేందుకు చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తున్నారు. మహిళలు, చిన్నపిల్లలు, పబ్లిక్ అయితే చాలా ఆనందంగా వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ హరిత ముఖ్యంగా చూసుకుంటే డ్రోన్స్ పక్క చుట్టుపక్కల ఇల్లులందరూ కూడా మన గణపయ్యకి స్వాగతం పలికేందుకు భారీ పూలతోటి అలాగే పేపర్స్ తోటి కూడా వెల్కమ్ చెప్తుంటే చూడటానికి ఎంత ఆనందంగా ఉంది. చివరిసారిగా గణనాథుడు వెళ్ళిపోతున్న బాధ కన్నా కూడా ఒక్కసారి ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే అబ్బా మనసు చాలా నిండుగా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు అసలు హరిత అసలు ఏమాత్రం భయం లేకుండా గణపయ్యకి తుది వీడ్కోలు పలుకుతూ భలే ఉన్నారు. నీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు సెక్యూరిటీ పక్కన పెడితే భక్తులు చాలా వరకు ఆపేశారు కదా, సో మరి మనకి క్రౌడ్ మొత్తం ఒకేసారి క్రౌడ్ పుల్లింగ్ అయిపోతుంది. అయితే మనకు ప్రధానంగా 2 రోజుల క్రితం నుంచి కూడా సాధారణ భక్తులకి కొంత దర్శనానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఈ శోభయాత్రను చూసేందుకైనా ఒక్కసారైనా దర్శనం చేసుకుందాం అన్నట్టుగా చాలా వరకు కూడా చిన్న చిన్న పిల్లలతో వచ్చి ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు. చాలా ఉత్సాహంగా కూడా ఇటు పూలను చల్లుతూ కాలనీలోని వివిధ భక్తులు కావచ్చు, ప్రజలు ఈ డ్రోన్ విజువల్స్ లో మనం చూస్తున్నాం కదా, బయటకు వచ్చి మరి ఇక్కడ కాలనీలో పబ్లిక్ అయితే చాలా ఉత్సాహంగా ఈ శోభయాత్రను తిలకించేందుకు వస్తున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా? దూల్పేట సైడ్ నుంచి. దూల్పేట నుంచి ఇక్కడి వరకు చూడడానికి వచ్చారా? మంచిగా అనిపిస్తుంది. వస్తుంటారా ఎవ్రీ ఇయర్? ఇదే ఫస్ట్ టైమా? ఎంతమంది వచ్చినా కానీ దర్శనం దొరకలేదు, ఈసారి దొరికింది. అంటే దర్శనం లేదు కాబట్టి శోభయాత్రలు దర్శనం చేసుకుంటాం. అంటే మేము గణేష్ నిరోజన చేసి ఇక్కడ వచ్చినాము.
మీ దగ్గర ఎట్లా జరుగుతుంది గణపతి శోభాయాత్ర కావచ్చు? మనకు ఖైరతాబాద్ అంటేనే చాలా పెద్ద వినాయకుడు కదా, చూడడానికి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. శివాని వస్తే మంచిగా అనిపిస్తుంది, చూస్తున్నాం కదా చాలా. ఇంతమంది పిల్లల్ని తీసుకొని వచ్చారు, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? మా బాబులు ఉండరు, వీళ్ళ బాబులు అందరం కలిసి మా గణేష్ నిమజ్జనం చేసి ఇక్కడ వచ్చినాం చూడడానికి. ఎస్, చూడొచ్చు చాలా ఉత్సాహంగా అయితే ప్రజలు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. శ్రవంతి, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎవ్రీ ఇయర్ చాలా శోభాయాత్ర అంటే పబ్లిక్ ఆటపాటలతో వస్తుంటారు, కానీ చుట్టుపక్కల చూడొచ్చు పూలు చల్లుతూ కూడా వాళ్ళు సొంతంగా వెల్కమ్ చెప్తున్నారు. వాళ్ళు సొంత వినాయకుడిని కూర్చోబెట్టుకుంటే ఎంత ఉత్సాహంగా ఉంటారో అట్లా హ్యాపీగా చేస్తున్నారు శోభాయాత్ర. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే ఫస్ట్ ఈ సౌండ్స్ కి, మన డీజే సాంగ్స్ కి అసలు డాన్స్ చేయాలన్నంత ఫీల్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ దేవుణ్ణి సాగనింపుతుంటే అసలు భక్తులందరూ ఎవరిళ్లలో వాళ్ళు వినాయకుడిని పెట్టుకున్న ఆ నిమజ్జనాలు పూర్తి చేసుకొని మన పెద్ద గణపతి అయ్యకు చాలా చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హరిత. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. సో ఎట్లా అనిపించేది ఉంది వినాయకుడిది శోభాయాత్ర ఎలా ఉంది? శోభాయాత్ర ఇప్పుడే బ్రహ్మాండంగా ఉంది. దానికి ఏముంది, ఏం ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఏంటి ఈసారి డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మాట అంటే నీట్గా ఉంది, అంత ప్లాన్ ప్రకారం జరుగుతుంది. సో భక్తులకి ఎలా ఉన్నాయి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అంతా బాగుంది, కూల్గా జరుగుతుంది. సో మనం చూసుకుంటే శోభాయాత్ర చిన్నగా స్టార్ట్ చేశారు. సో ఈ లేన్ మొత్తం కంప్లీట్గా, ఈ స్ట్రెచ్ మొత్తం చిన్నగా వచ్చి కొంచెం దూరం వెళ్ళాక ఒక 100 మీటర్స్ వెళ్ళాక స్పీడ్ పెంచే ఆలోచనలో కూడా ఉన్నారు. మనం చూసుకుంటే గణపయ్యకు అటు నుంచి ఇటు నుంచి ఓ పక్క డ్రోన్లు, మరో పక్క పూలు, పేపర్స్ అన్నీ విసురుతూ కూడా భక్తులైతే చాలా సాగరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. సో గణపయ్య మరి కాసేపట్లో నిమజ్జనం అయితే అయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ భక్తులకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి మౌంటైన్ పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. సో మనకి శోభయాత్ర ప్రారంభం కంటే ముందు మౌంటైన్ పోలీస్ మనకి అశ్వదళాలతోటి వాళ్ళు వెల్కమ్ చెప్పడం అయితే జరిగింది. మరి కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము జిల్లాలో కూడా పిల్లల్ని తీసుకొని వచ్చారు, ఇబ్బంది అనిపించట్లేదా? ఇంత క్రౌడ్ చూడాలి, ఫస్ట్ టైం వచ్చినాం మేము. వచ్చారా, ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. పాపా, నీ పేరు? భూమిక. ఎలా ఉంది వినాయకుడిని చూడడం? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? సో మరి కొంతమందితో మాట్లాడారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేడం బాగా చూద్దామని సంజయ్ వచ్చాము. ఎలా ఉంది? బాగుంది, చాలా సూపర్ బాగుంది మేడం, ఎక్సలెంట్. అస్సలు గుంటూరు నుంచి వచ్చాను అన్నమాట చూడడానికి. ఎప్పుడు వస్తాయి వస్తుంటా, అయిపోయేదాకా వెళ్ళిపోతాం అనమాట. ఓకే. సో మనం మొత్తంగా చూసుకుంటే బాచుపల్లి నుండి వచ్చానండి. బాచుపల్లి చాలా బాగుంది. ఉదయం 5 గంటలకు లేచి వచ్చాము మేము. గణేష్ శోభాయాత్ర ఇమ్మడే వెళ్ళిపోవాలనుకుంటున్నాము. ప్రతిసారి ఇలాగే రావాలనుకుంటే ఎప్పుడు ఇట్లనే వస్తుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చినాము. నిజామాబాద్ నుంచి మహాగణపతిని చూడడానికి వచ్చారు. అవునమ్మా, బాగుందమ్మా, దర్శనం బాగానే జరిగిందమ్మా. ఫస్ట్ టైమా అండి? ఇంత ముందు వచ్చాం? ఫస్ట్ టైమే. సో ఈ శోభాయాత్ర అంటే మరి నిమజ్జనంకి 1-2 అవుతుంది. సో అప్పటిదాకా కూడా ఉండి ఉంటామమ్మా, ఉంటాము. అందుకోసమే వచ్చినాం నిజామాబాద్ నుంచి. సో మొత్తంగా చూసుకుంటే కేవలం ఇక్కడున్న వాళ్ళు కాదు, ఖైరతాబాద్ వాసులే కాదు, యావత్ దేశంలో ఎక్కడున్నా కూడా ఖైరతాబాద్ని ఒక్కసారైనా చూడాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కొందరైతే ఈ నిమజ్జనంలో ఎలాగైనా పాల్గొనాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ శోభాయాత్ర అయిపోయేదాకా కూడా ఇక్కడే ఉంటారు. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, ఎలా అనిపిస్తుంది ఈసారి శోభాయాత్ర? చాలా బాగుంది. చాలా బాగుందా? సో ఎలా అయింది? దర్శనం అయింది ఇంతకు ముందు ఈ 11 రోజుల్లో? మేము ఇక్కడే ఉంటాం కదా. మీరు ఇక్కడే ఉంటారా? సో మరి లోకల్స్ కదా, మీకు దేవుడు రోజు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం లేదు. చాలా పీస్ఫుల్ గా ఉంది. ఈ సంవత్సరం పూజ ఎలా జరిగింది? పోయినసారి చాలా, ప్రతిసారి బాగా జరుగుతుంది. సో మొత్తంగా చూసుకుంటే మనకి శోభాయాత్ర అయితే ప్రస్తుతానికి చాలా కొంచెం స్లో చేశారు. అక్కడ మనం ముందుగా అక్కడ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా చాలా చిన్నగా స్వామిని తీసుకొస్తూ ఉన్నారు. నిమజ్జనంలో అలాగే శోభాయాత్రలో ఎటువంటి అడ్డంకులు రాకుండా చాలా జాగ్రత్త పడుతూ అయితే ముందుకెళ్తున్నారు.